LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళా ప్రజాప్రతినిధులకు సైతం రక్షణ లేకుండా పోతోందన్నారు తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష. కృష్ణా జిల్లాలో ఉప్పాల హారిక పట్ల టీడీపీ గుండాలు చేసిన దాడిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసనకు దిగారు. తిరుపతిలో అంబేద్కర్ విగ్రహానికి వైఎస్ఆర్సీపీ మహిళా నేతలు వినతి పత్రాలు అందించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని, ఈ రోజు కూటమి ప్రభుత్వ పాలనలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలే అరాచక పాలనకు నిదర్శనమన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు నిరసిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన చేపడుతూ ఉన్నారు. దానిలో భాగంగా తిరుపతిలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్ ఎదుట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కొనసాగిస్తున్నారు. ప్రజాస్వామ్యమా పరిహాసమా, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో మహిళలపై, బలహీన వర్గాలపైన దాడులు చేస్తున్న కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తిరుపతి నగరంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష మేడం మనకు అందుబాటులో ఉన్నారు. మేడం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ మహిళలపై దాడులు పెరిగిపోయి ఏ విధంగా చూడాలి? కృష్ణా జిల్లా పరిషత్ చైర్మన్ అయినటువంటి ఉప్పాల హారిక గారు పార్టీ కార్యక్రమానికి తన భర్త గారితో కలిసి వెళ్తుండగా కారులో చాలా మంది దుండగులు మరణాయుధాలతో వాళ్ళ కారు మీద దాడి 1.5 గంట పాటు దాడి చేశారు. ఇటువంటి దాడి అనేది ఒక మహిళ మీద, ఒక బీసీ మహిళ మీద, అందులో జిల్లా పరిషత్ చైర్మన్ అంటే జిల్లాకు ప్రథమ పౌరురాలైనటువంటి మహిళకే రక్షణ లేకపోతే ఇక సాధారణ మహిళకు రక్షణ ఎక్కడ ఉంటుంది? మనం ఆలోచించాలి. ప్రజలందరూ కూడా ఇది గమనించాలి. అలాగే ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి చర్యలు అనేది ఒక హేయమైన చర్య. 1.5 గంట పాటు ఆ దంపతులు పడిన వేదన అవన్నీ మనం గమనిస్తే, మనం ఒకసారి ఆలోచిస్తే వాళ్ళు నిలబడినటువంటి తీరు మా అందరికీ ఒక స్ఫూర్తినిచ్చింది. ఇంకా జగన్ సార్ ఏమో బీసీలను, మహిళలను ప్రోత్సహిస్తే, కూటమి ప్రభుత్వం ఏమో వాళ్ళ అధికారంలో వచ్చినప్పటి నుంచి బీసీల మీద, మహిళల మీద దాడులు చేయడం, వాళ్ళని అవమానించే విధంగా ప్రవర్తించడం మనం గమనిస్తూనే ఉన్నాం. బీసీ మహిళలపైన దాడిని ఖండిస్తూ పెద్ద ఎత్తున తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తమ యొక్క నిరసన కొనసాగిస్తున్నారు. వ్యవస్థలను ఉన్నటువంటి లోపాలను ఆసరాగా చేసుకుంటూ ఈ రోజు దాడులు చేస్తున్నటువంటి కూటమి నేతల వైఖరి పట్ల తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలంతా కూడా తమ యొక్క నిరసన గళాన్ని బలంగా వినిపిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈరోజు మహిళలను టార్గెట్ చేసుకుని దాడులు చేయడం పట్ల వీరంతా కూడా నిరసిస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. బీసీ మహిళలకు రక్షణ కల్పించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన చేపట్టి వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.